వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజ్ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు, చాలా టేస్టీగా. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద ఉంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్స్ వరకు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ, 1 కప్ వరకు ఆనియన్స్, అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 కప్ వరకు శనగపిండి, రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని చిన్నగా కొద్దిగా తీసుకుని కట్లెట్ షేప్లో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని అందులో ఒకటొకటిగా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అలా ఉడికించిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేయండి. అలా అటు కూడా టర్న్ చేసిన తర్వాత 2 మినిట్స్ పాటు ఉడికినిచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, వెజ్ కట్లెట్స్ అనేది రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.